నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. కోవిడ్ జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనాని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ని తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇక ముఖ్యాంశాలు. సౌరశక్తి వినియోగంతో దేశంలో పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్పులొచ్చాయన్న ప్రధాని, దేశంలో డిజిటల్ కనెక్టివిటీ మరింత బలపడుతోందని మన్ కీ బాత్లో వెల్లడి. గుజరాత్లోని వడోదరాలో C-295 ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని, భారత్ను ప్రపంచంలోనే ఉత్పాదక హబ్గా మార్చే దిశలో ముందడుగు పడిందన్న మోదీ. వడోదరాలో ప్రధాని రోడ్ షో, ఘన స్వాగతం పలికిన ప్రజలు. జమ్మూ కాశ్మీర్లో రోజ్గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కొత్త ఆలోచన విధానాలతో పనిచేయాలని పిలుపు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్లోని కేవాడియాలో భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించనున్నారు. ఈ వేడుకల్లో బీఎస్ఎఫ్ 5 రాష్ట్రాల పోలీస్ బలగాలు, కామన్వెల్త్ క్రీడలు 2022లో పోలీస్ స్పోర్ట్స్ మెడల్ విజేతలు 6 కూడా ఈ పరేడ్లో పాల్గొంటారు. అంబాజీకి చెందిన గిరిజన బాలల సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మ్యూజికల్ బ్యాండ్ ప్రదర్శనలోని సభ్యులు ఒకప్పుడు అంబాజీ టెంపుల్ వద్ద భిక్షాటన చేసేవారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రధానమంత్రి అంబాజీని సందర్శించిన సందర్భంగా ఆ బాలలు ప్రధాని ముందు ప్రదర్శన ఇవ్వడంతో ఈ చిన్నారులను ప్రధాని ప్రోత్సహించారు. అలాగే హమ్ ఏక్ హై, హమ్ శ్రేష్ఠ హై ఇతివృత్తంతో ఎన్సీసీ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పై సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. 97వ కామన్ ఫౌండేషన్ కోర్సు ట్రైనీ అధికారులను ఉద్దేశించి కూడా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియలో వాలంటీర్లను ఉపయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఓటర్ల నమోదు ప్రక్రియలో ఉపయోగించవద్దని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,15,000 మంది ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా నమోదు చేసుకున్నారని చెప్పారు. అలాగే ఉంది కదా, ఇంకా మేము నమోదు చేసుకోవాలని అడుగుతా ఉన్నారు. సరే, వాళ్ళందరికీ కూడా ఏం కావాలి, ఎలా ఫారం ఫిల్ చేయాలి, ఫామ్ 18 ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి విషయాలను కూడా తెలియజెప్పడం కానీ, ఎవరన్నా మా ఓటర్ చేర్చండి అని చెప్పానంటే వాళ్ళని తీసుకుని ఓటర్ చేర్చడం కానీ, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో ఎక్కడికైనా వెళితే వాలంటీర్లు వచ్చారు, మా యొక్క తీసుకుపోయారు, మాకు ఇంకా కూడా స్లిప్ రాలేదు, మేము మీకు ఓటేస్తామని చెప్పని వాళ్ళు మా పక్కన పెట్టారు, ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ వాలంటీర్ వ్యవస్థ కేవలం అధికార పార్టీ కొమ్ముగా వస్తూ ఉంది, మేము అడిగితే కూడా జవాబు చెప్పడం లేదు అని చెప్పని ఎంతోమంది ఓటర్గా నమోదు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ విషయాన్ని అధ్యక్షులు శ్రీనివాసులు గారు పేర్లతో సహా ఐడెంటిఫై చేసి వాళ్ళని రేపు ఉదయం లేచి ఎలక్షన్ కమిషనర్కి కానీ అట్లాగే కలెక్టర్ గారికి కానీ నివేదిక ఇవ్వబోతా ఉన్నారు. మా పార్టీ తరఫున తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి చెప్తాం. అనకాపల్లి జిల్లా కోడూరులో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్క్, ఆటోనగర్లతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెట్టబోతోందని పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కుకు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ త్వరలోనే అనకాపల్లి జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదుగుతోందన్నారు. 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్, 75 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో ఉన్నప్పుడు అనకాపల్లి నియోజకవర్గంలో కానీ ఇండస్ట్రియల్ పార్క్ అనేటువంటిది ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా బహుశా అనకాపల్లిలో లేదు. వ్యవసాయానికి, వ్యవసాయ ఆధారిత
రంగాలకి, ముఖ్యంగా చెరుకు, ముఖ్యంగా బెల్లానికి సంబంధించినటువంటి విధంగా పేరుగాంచినటువంటి అనకాపల్లి ప్రాంతానికి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలి. నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో పారిశ్రామిక పరుగులు కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు అదృష్టవశాత్తు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మీ అందరి తాలూకా దీవెనలతో నాకు కూడా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంలో మొట్టమొదటిగా ముందు మన అనకాపల్లి నియోజకవర్గానికి ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఈరోజు దాదాపు 60 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ని ఈరోజు అనకాపల్లి ప్రజానీకానికి, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వాసులకి ఇది అంకితం చేస్తూ ఈ ప్రాంతంలో 60 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఈరోజు భూమి పూజ చేసేటువంటి అవకాశం దక్కింది. విజయవాడ ప్రాంత ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న అంతర్జాతీయ విమాన సేవలు విజయవాడ విమానాశ్రయం నుండి రేపటి నుండే ప్రారంభమవుతాయని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి ఎయిర్ ఇండియా అధికారులతో అనేక పర్యాయాలు ఈ విషయమై ఢిల్లీలో చర్చించగా ఆ కృషి ఫలితంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విజయవాడ నుండి షార్జాకు వారంలో 2 రోజులు ప్రతి సోమ శనివారాల్లో రాత్రి 9:05 విమానం బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు. రేపు సాయంత్రం ఈ విమానం విజయవాడకు వచ్చి షార్జాకు ప్రయాణికులను తీసుకొని వెళ్లనుంది. అలాగే విజయవాడ నుండి మస్కట్కు ప్రతి శనివారం మధ్యాహ్నం 1:15 విజయవాడ నుండి కువైట్కు ప్రతి బుధవారం సాయంత్రం 4:30 విమానాలు నడుపుతామని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విజయవాడలోని సిటీ ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసు గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కాంతి రాణా టాటా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజ శ్రేయస్సుకు పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతకరమైన వ్యాధులు, ఇతర ఆపద సమయాల్లో రక్తం దొరకక చాలా మంది మరణిస్తున్నారని, అత్యవసర సమయాల్లో మనం రక్తదానం చేస్తే వారికి మరో జన్మ ఇచ్చినట్లేనని, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం కొరత ఏర్పడకుండా రక్తదానం చేయుటకు మనం ముందుండాలని పిలుపునిచ్చారు. తర్వాత కార్డియాలజీ, న్యూరాలజీ, తర్వాత బ్లడ్ టెస్ట్, తర్వాత హార్ట్ రిలేటెడ్ ఎకో, ఈసీజీ ఇలాంటి టెస్ట్ అన్నీ కూడా కండక్ట్ చేసి ఆ వచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ బట్టి ఈ అను హాస్పిటల్ నుంచి వచ్చిన ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కన్సల్టెన్సీ కూడా ఇప్పించడం జరుగుతుంది. సో దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ మా ఏఆర్ సివిల్ ట్రాఫిక్ ఆ ఫోర్స్ అంతా కలిసి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్లో నా బ్లడ్ కూడా డొనేట్ చేస్తున్నారు. దానికి కూడా మంచి రెస్పాన్స్. క్షయవ్యాధి నిర్మూలనలో కర్నూలు జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కర్నూలు జిల్లా క్షయవ్యాధి నిర్మూలనాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు పేర్కొన్నారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనకు తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. క్షయవ్యాధిని ముందుగానే గుర్తించి వారికి సకాలంలో సరైన చికిత్స చేస్తామన్నారు. 2019 నుండి 2022 సంవత్సరం వరకు కరోనా సమయంలో కూడా క్షయవ్యాధి నిర్మూలనకు చేసిన కృషిని పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డును కర్నూలు జిల్లాకు ఇచ్చారని పేర్కొన్నారు. అధికారులు వివిధ శాఖల సమన్వయంతో ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. 26 పారామీటర్స్ తీసుకొని దేశంలోని అన్ని జిల్లాలలో క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ఇంప్లిమెంటేషన్లో 2019, 20, 21 3 సంవత్సరాలు ఎప్పుడైతే కరోనా పాండమిక్ ఉందో ఈ పాండమిక్ దశలో కూడా కర్నూలు జిల్లా మంచి క్షయవ్యాధి సేవలు అందించి ఉత్తమ క్షయ నివారణ అధికారిగా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రోగ్రాము పోషణ యోజన, అంటే ప్రతి క్షయవ్యాధిగ్రస్తులకు నెలకు 500 రూపాయల ప్రకారము క్యూర్ అయ్యేంత వరకు 6 నెలల మందులతో పాటు 500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. ఈ పోషకాహారం యొక్క సపోర్ట్ ఎంతవరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆశాలకు కానీ, ఏఎన్ఎంస్, మన అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఇతర వాలంటీర్స్ కానీ వాళ్ళకి పారితోషికం ఇవ్వబడుతుంది ప్రతి పేషెంట్కు క్యూర్ చేస్తే.
గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వడోదరాలో C-295 ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది గ్లోబల్ మంత్రంతో భారత్ ముందుకెళ్తోందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉత్పాదక హబ్గా మార్చే దిశలో ఈ రోజు ముందడుగు వేశామన్నారు. అనేక దేశాల్లో ప్రసిద్ధి చెందిన యుద్ధ విమానాలు, ట్యాంకులు, జలాంతర్గాములతో పాటు మందులు, వ్యాక్సిన్లు, ఎలక్ట్రానిక్ మొబైల్ ఫోన్లు, కార్లను భారత్ తయారు చేస్తోందన్నారు. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే రవాణా విమానాల తయారీలో అతిపెద్ద దేశంగా అవతరిస్తోందని తెలిపారు. 100కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ఈ ప్రాజెక్టులో అనుబంధం కలిగి ఉన్నాయని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భారత్లో విమాన రాకపోకలకు సంబంధించి ప్రపంచంలోని 3 అగ్రదేశాల్లో భారత్ చేరబోతోందన్నారు. అనేక మందిని విమాన ప్రయాణికులుగా చేయడంలో ఉడాన్ పథకం దోహదపడిందన్నారు. प्लेन बना रहा है, भारत आज अपना टैंक बना रहा है, अपनी सबमरीन बना रहा है और सिर्फ इतना ही नहीं, भारत में बनी दवाइयां और वैक्सीन भी आज दुनिया में लाखों लोगों का जीवन बचा रही। भारत में बने इलेक्ट्रॉनिक गैजेट्स, भारत में बने मोबाइल फोन, भारत में बनी कारें आज कितने ही देशों में छाई हुई है। मेक इन इंडिया, मेक फॉर द ग्लोब, इस मंत्र पर आगे बढ़ता रहा भारत आज अपने सामर्थ्य को और बढ़ा रहा है। अब भारत ट्रांसपोर्ट प्लेन का भी बहुत बड़ा निर्माता बनेगा। आज भारत में इसकी शुरुआत हो रही और मैं वो दिन देख रहा हूं जब दुनिया के बड़े पैसेंजर प्लेन्स भी भारत में ही बनेंगे। గుజరాత్లోని వడోదరాలో C-295 ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ప్రధానమంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముందు జరిగిన రోడ్ షోలో ప్రజలు ప్రధానికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రధానికి స్వాగతం చెప్పారు. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ కాన్వాయ్ ముందుకు సాగింది. మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. గుజరాత్ వడోదరా మహిళలు, యువత ప్రధానికి స్వాగతం పలికారు. వడోదరా విమానాశ్రయం నుంచి సభాస్థలికి దాదాపు 4 కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోలో దారి పొడవున ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. పాత సవాళ్లను విడిచిపెట్టి కొత్త అవకాశాలను యువత పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్లోని 20 ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 3,000 మందికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని అభినందించారు. రానున్న రోజుల్లో ఇతర విభాగాల్లో 700 మందికి నియామక పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్ యువత ఆ ప్రాంతంలో అభివృద్ధికి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు. జమ్మూ కశ్మీర్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కొత్త ఆలోచన విధానాలతో పనిచేయాలన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామన్నారు. గడిచిన సంవత్సరాల కాలంలో 20,000 ఉద్యోగాలను కల్పించామని తెలిపారు. ఇందుకు కృషి చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆయన సిబ్బందిని ప్రధానమంత్రి అభినందించారు. గడిచిన 8 ఏళ్లలో ఉపాధి, స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. రోజ్గార్ మేళాను దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నామన్నారు. 10 లక్షల మందికి నియామక పత్రాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. जम्मू कश्मीर के इतिहास का सबसे अहम दशक है। अब समय पुरानी चुनौतियों को पीछे छोड़कर नई संभावनाओं का पूरा लाभ उठाने का है। मुझे खुशी है कि जम्मू कश्मीर के नौजवान अपने प्रदेश के विकास के लिए, जम्मू कश्मीर के लोगों के विकास के लिए बड़ी संख्या में सामने आ रहे हैं। 2 स्टेट कैंसर इंस्टीट्यूट और 15 नर्सिंग कॉलेज खुलने से यहां की प्रतिभाओं के लिए और भी ज्यादा नए अवसर बनेंगे। साथियों, जम्मू कश्मीर के लोगों ने हमेशा
ट्रांसपेरेंसी पर बल दिया है, ट्रांसपेरेंसी को सराहा है। आज जो बेटे बेटियां, हमारे नौजवान सरकारी सेवाओं में आ रहे हैं, उन्हें ट्रांसपेरेंसी को अपनी प्राथमिकता बनाना है। ఇప్పుడు స్వల్ప విరామం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఛట్ పూజను ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఛట్ పూజలో సూర్య భగవానుని ఆరాధిస్తారు. ఛట్ పూజ సందర్భంగా కుల మత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సూర్య భగవానుని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. కార్తీక మాసం శుక్లపక్ష చతుర్థి నాడు ప్రారంభమై సప్తమి రోజు ఇది ముగుస్తుంది. 4 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. నేడు 3వ రోజు కావడంతో చెరువులు, నదులకు వెళ్లి అస్తమిస్తున్న సూర్యుడికి, రేపు ఉదయించే సూర్యుడిని అర్చిస్తారు. వెదురు బుట్టల్లో రకరకాల పండ్లు, పిండి వంటలు, అలాగే చాట్లలో పూజా సామాగ్రిని తీసుకొని నదీ తీరాలలో పూజలు నిర్వహిస్తారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిపోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసోత్సవాల భాగంగా స్వామివార్లకు పూలతో అలంకరణ చేశారు. నెలలో 4 ఆదివారాల్లో నిర్వహించే 4 రకాల అలంకారాల్లో భాగంగా ఈరోజు పువ్వుల అలంకరణ చేశారు. అనంతరం పూలు, పండ్లు, గాజుల అలంకరణలు చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి మూల విరాట్ను, ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల రంగురంగుల పువ్వులతో సుందరంగా అలంకరించారు. ఉత్సవం అనంతరం ఈ పువ్వులను భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలంకారం అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరిగింది. దేవాలయ సిబ్బంది సహకారంతో, కృషితోటి ఎంత అత్యంత వైభవంగా అలంకారం చేసి భక్తులకు కనువిందు చేసే విధంగా అలంకారం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రతి ఆదివారం కూడా కార్తీక మాసం వెళ్ళిపోయేసరికి ప్రతి ఆదివారం కూడా పూల అలంకారం, గాజుల అలంకారం, దీపాలంకారం, ఫ్రూట్స్, పండ్ల అలంకారం జరుగుతుంది. ఆ 4 అలంకారాల్లో మొదటి అలంకారం పూల అలంకారంగా చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ఛట్ పూజ విశేషాలను, ప్రకృతితో మమేకమై జరుపుకునే ఈ పండుగ విశేషాలను వివరించారు. అలాగే సోలార్ ఎనర్జీ వినియోగంతో అభివృద్ధి, విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి లభించిన తీరును ప్రధాని ఉదాహరణలతో వివరించారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతి, నేటి యువత భారత్ను ముందుకు తీసుకువెళ్లే అంశం, రేపు జరుపుకునే ఐక్యతా దినోత్సవం, ఇటీవల గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడల విశేషాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఛట్ పూజ విశిష్టతను, ప్రజలు జరుపుకుంటున్న తీరును ప్రధాని వివరించారు. మన సంస్కృతి, విశ్వాసాలు ప్రకృతితో ఎంత గాఢంగా ముడిపడి ఉన్నాయో తెలిపే సూర్యోపాసన సాంప్రదాయం ఎంతో విశిష్టమైందన్నారు. సూర్యకాంతికి ప్రజల జీవితాలతో ఉన్న ప్రాముఖ్యతను ప్రధాని వివరించారు. ఒడిదుడుకులనేవి జీవితంలో విడదీయలేని భాగాలనే సందేశాన్ని వివరిస్తూ అన్ని పరిస్థితుల్లోనూ సమానత్వం పాటించాలన్నారు. ఈ ఛట్ పూజలో వినియోగించే వస్తువులను సమాజంలోని విభిన్న వర్గాల వారు కలిసి తయారు చేస్తారని, వెదురుతో చేసిన బుట్టల, మట్టి ప్రమిదల ప్రత్యేకత, శనగలు పండించే రైతులకు, పానీపూరి తయారు చేసే కుటీర పరిశ్రమల వారికి ఈ ఛట్ పూజ ఎంతో విశిష్టమైందని, వీరి సహకారం లేనిదే పూజ పూర్తి కాదని ప్రధాని పేర్కొన్నారు. ఛట్ పూజ ప్రజల జీవితాలలో పరిశుభ్రతకు ఉన్న ప్రాముఖ్యతను తెలియచేస్తుందన్నారు. ఈ పండుగ వస్తూనే రహదారులు, నదులు, సముద్ర తీరాలను శుభ్రపరుస్తారని పేర్కొన్న ప్రధాని ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదానికి ఛట్ చక్కని ఉదాహరణ అన్నారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఛట్ పూజ జరుగుతున్న విశేషాలను ప్రధాని మన్ కీ బాత్ వివరిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. आज देश के कई हिस्सों में सूर्य उपासना का महापर्व छठ मनाया जा रहा है। छठ पर्व का हिस्सा बनने के लिए लाखों श्रद्धालु अपने गांव, अपने घर, अपने परिवार के बीच पहुंचे हैं। मेरी प्रार्थना है कि छठ मैया सबकी समृद्धि, सबके कल्याण का आशीर्वाद दे। साथियों, सूर्य उपासना की परंपरा इस बात का प्रमाण है कि हमारी संस्कृति, हमारी आस्था का प्रकृति से कितना गहरा जुड़ाव है। इस पूजा के जरिए हमारे जीवन में सूर्य के प्रकाश का महत्व समझाया गया है। साथ ही ये संदेश भी दिया गया है कि उतार चढ़ाव जीवन का अभिन्न हिस्सा है। సూర్యోపాసన గురించి ప్రస్తావించిన ప్రధాని సౌరశక్తితో సోలార్ ఎనర్జీ విశిష్టతను వివరించారు. ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సోలార్ ఎనర్జీలో చూస్తోందన్నారు. భారత్ సాంప్రదాయక అనుభవాలకు విజ్ఞానాన్ని జోడిస్తోందని, అందువల్లే నేడు భారత్ సౌరశక్తితో విద్యుత్తును తయారు చేసుకునే పెద్ద పెద్ద దేశాల జాబితాలో చేరిందన్నారు. సౌరశక్తి వల్ల దేశంలో పేద, మధ్యతరగతి వర్గాల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయని ప్రధాని వివరించారు. తమిళనాడు కాంచీపురంలోని ఓ రైతు ప్రధానమంత్రి కుసుమ్ యోజన వల్ల లబ్ధి పొందిన తీరును ప్రధాని వివరించారు. ఆ రైతు తన పొలంలో 10 హార్స్ పవర్ల సోలార్ పంపు సెట్టును వేయించి విద్యుత్ ఖర్చు లేకుండా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అలాగే రాజస్థాన్లో కమల్ లబ్ధి పొందిన తీరును ప్రధాని వివరించారు. దేశంలోనే మొట్టమొదటి సూర్య గ్రామమైన గుజరాత్లోని మోడేరా సౌరశక్తిని ఎలా వినియోగించుకుంటుందో ప్రధాని వివరించారు. ఆ గ్రామంలో ఇప్పుడు విద్యుత్ బిల్లులు రావడం లేదని, వారిని ఆదర్శంగా తీసుకుని దేశంలో అనేక గ్రామాలు సూర్య గ్రామాలుగా మార్చాలని తనకు ఉత్తరాలు రాస్తున్న అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశంలో సూర్య గ్రామాల నిర్మాణం ఒక ఉద్యమంలో మారడానికి ఎంతో సమయం లేదని, మొఢేరా గ్రామ ప్రజలు దీనికి శ్రీకారం చుట్టారని ప్రధాని తెలిపారు. ఇదే సమయంలో మొఢేరా గ్రామానికి చెందిన విపిన్, వర్షాబెన్లతో ప్రధాని ఫోన్ ద్వారా మాట్లాడి ఆ గ్రామంలో సౌరశక్తి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. మొఢేరా అనుభవాన్ని యావత్ దేశంలో పునరావృతం చేయొచ్చని, ఈ గ్రామం దేశానికి, గ్రామాలకు, నగరాలకు ఆదర్శమని ప్రధాని పేర్కొన్నారు. सोलर एनर्जी आज एक ऐसा विषय है जिसमें पूरी दुनिया अपना भविष्य देख रही है और भारत के लिए तो सूर्यदेव सदियों से उपासना ही नहीं, जीवन पद्धति के भी केंद्र में रह रहे हैं। भारत आज अपने पारंपरिक अनुभवों को आधुनिक विज्ञान से जोड़ रहा है। तभी आज हम सौर ऊर्जा से बिजली बनाने वाले सबसे बड़े देशों में शामिल हो गए हैं। सौर ऊर्जा से कैसे हमारे देश के गरीब और मध्यम वर्ग के जीवन में बदलाव आ रहा है, वो भी अध्ययन का विषय है। तमिलनाडु में कांचीपुरम में एक किसान है, थिरू के एजिलन। इन्होंने पीएम कुसुम योजना का लाभ लिया और अपने खेत में 10 हॉर्स पावर का सोलर पंप सेट लगवाया। वैसे ही राजस्थान के भरतपुर में पीएम कुसुम योजना के एक और लाभार्थी किसान हैं कमल जी मीणा। कमल जी ने खेत में सोलर पंप लगाया, जिससे उनकी लागत कम हो गई है। लागत कम हुई तो आमदनी भी बढ़ गई। आपने कुछ दिन पहले देश के पहले सूर्यग्राम गुजरात के मोढेरा की खूब चर्चा सुनी होगी। मोढेरा सूर्यग्राम के ज्यादातर घर सोलर पावर से बिजली पैदा करने लगे हैं। अब वहां के कई घरों में महीने के आखिर में बिजली का बिल नहीं आ रहा, बल्कि बिजली से कमाई का चेक आ रहा है। ये होता देख अब देश के बहुत से गांवों के लोग मुझे चिट्ठियां लिखकर कह रहे हैं कि उनके गांव को भी सूर्यग्राम में बदला जाए। అలాగే జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో మంజూర్ తన ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ పెట్టడం వల్ల విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గిన అంశాన్ని ఒరిస్సాలోని కున్ని సౌరశక్తిని వినియోగించి తనతో పాటుగా ఇతర మహిళలకు రోజువారీ ఆదాయాన్ని ఎలా సంపాదిస్తున్నారో ప్రధాని మన్ కీ బాత్లో వివరించారు. సోలార్ మిషన్ వల్ల సౌరశక్తితో పనిచేసే రీలింగ్ మిషన్ సహాయంతో పట్టును తీస్తూ ఎలా లబ్ధి పొందుతున్నారో ప్రధాని వివరించారు.
దీనివల్ల అక్కడి మహిళలకు ఆదాయం లభించడంతో పాటు విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి లభించిందని ప్రధాని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ వినియోగంలో భాగస్వామ్యులు కావాలని ప్రధాని కోరారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రధాని వివరించారు. కొద్ది రోజుల క్రితం ఒకేసారి 36 శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపి యావత్ దేశానికి యువత బహుమతిని అందించిందన్నారు. ఈ ప్రయోగం ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుండి కోహిమా వరకు యావత్ దేశంలో డిజిటల్ కనెక్టివిటీ ఇంకా బలపడుతుందన్నారు. దీనివల్ల దూర ప్రాంతాలు కూడా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సులభంగా దగ్గరవుతాయన్నారు. దేశం స్వావలంబనతో ఉంటే నూతన శిఖరాలను ఎలా చేరుకుంటుందో తెలిపేందుకు ఇదొక ఉదాహరణ అన్నారు. భారత శాస్త్రవేత్తలు కేవలం స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి పరచడమే కాక దాని సహకారంతో ఒకేసారి డజన్ల కొద్దీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నారన్నారు. ఈ ప్రయోగంతో పాటు భారత్ గ్లోబల్ కమర్షియల్ మార్కెట్లలో ఒక బలమైన శక్తిగా వెలిగిందన్నారు. దీనివల్ల అంతరిక్ష రంగంలో భారత్కు కొత్త అవకాశాలు తలుపులు తెరుచుకున్నాయన్నారు. అంతరిక్ష రంగాన్ని భారత యువతకు, ప్రైవేట్ రంగానికి చేరువ చేసినప్పటి నుండి ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడం మొదలైందన్నారు. ఇన్స్పేస్ సహాయంతో ఈ రంగంలో పెనుమార్పులు రాబోతున్నాయని ప్రధాని వివరించారు. पूरी दुनिया आज भारत की उपलब्धियां देखकर हैरान है। इसलिए मैंने सोचा मन की बात के श्रोताओं को ये बताकर मैं उनकी भी खुशी बढ़ाऊं। साथियों, अब से कुछ दिन पहले आपने देखा होगा भारत ने एक साथ 36 सैटेलाइट्स को अंतरिक्ष में स्थापित किया है। दिवाली से ठीक एक दिन पहले मिली ये सफलता एक प्रकार से ये हमारे युवाओं की तरफ से देश को एक स्पेशल दिवाली गिफ्ट है। इस लॉन्चिंग से कश्मीर से कन्याकुमारी और कच्छ से कोहिमा तक पूरे देश में डिजिटल कनेक्टिविटी को और मजबूती मिलेगी। इसकी मदद से बेहद दूर दराज के इलाके भी देश के बाकी हिस्सों से और आसानी से जुड़ जाएंगे। देश जब आत्मनिर्भर होता है तो कैसे सफलता की नई ऊंचाई पर पहुंचता जाता है, ये इसका भी एक उदाहरण है। విద్యార్థులు, యువశక్తి భారతదేశాన్ని శక్తివంతంగా తయారు చేస్తారన్నారు. నేటి యువతే 2047 వరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని, నేటి మన సంకల్పాలను నెరవేర్చడానికి యువశక్తి తన ప్రతిభ, శ్రమ, శక్తితో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతోందన్నారు. దేశ నిర్మాణంలో యువత నడుం బిగించారని, హ్యాకథాన్లో సమస్యలను పరిష్కరిస్తున్న తీరు ప్రేరణాత్మకమన్నారు. గత కొన్నేళ్లుగా జరిగిన హ్యాకథాన్లలో లక్షలాది మంది యువత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, దేశానికి కొత్త పరిష్కారాన్ని అందించారన్నారు. ఈ దశాబ్దాన్ని భారత్ టెక్టెడ్గా మార్చాలనుకుంటున్న అంశాన్ని ప్రధాని వివరించారు. ఐఐటి విద్యార్థులు ఇటీవల కాలంలో చేసిన ఆవిష్కరణలను ప్రధాని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన సురేష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు 20 ఏళ్లుగా చేస్తున్న కృషిని ప్రశంసించారు. సహకార్ నగర్లో ఒక అడవిని తిరిగి పచ్చదనంతో పెంపొందించేందుకు నాటిన మొక్కలు ప్రస్తుతం మహావృక్షాలై పెరిగిన తీరును, కన్నడ భాష, కన్నడ సంస్కృతిని పెంపొందించడానికి చేస్తున్న కృషిని ప్రధాని తన మన్ కీ బాత్లో వివరించారు. ఇదే సమయంలో కోయంబత్తూరులో టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు జరిగిన 3వ సూపర్ 12 మ్యాచ్లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో రాణించి 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశారు. సౌత్ ఆఫ్రికా జట్లోని డేవిడ్ మిల్లర్, మార్కరమ్ అర్ధ సెంచరీలతో రాణించారు. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.